క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరో మిషనరీ బయోగ్రఫీ తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములో మనం చూచినట్లయితే మోషే గారు, ఎస్తేరు గారు, పౌలు గారు, పేతురు గారు, వీరి జీవితాలను మనం గమనించి చూచినట్లయితే వీరు ఎటువంటి ప్రాంతానికైనా, ఎటువంటి జనుల మధ్య అయినా దేవుని సేవ విషయములో, దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క సువార్త ప్రకటించుటలో గొప్ప సేవ చేశారు. అలాగే దేవుడి కొరకు సాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడ్డటువంటి గొప్ప భక్తులు వీరు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్త్రీ గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ స్త్రీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది, ఎలాంటి ప్రదేశానికి వెళ్ళింది, ఎలాంటి భయంకరమైనటువంటి జనుల మధ్య తాను సేవ చేసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. తానే మేరీ స్లెసర్. మేరీ స్లెసర్ స్కాట్లాండ్ దేశంలోని అవర్దాన్ అనే పట్టణములో 1848 సంవత్సరమున డిసెంబర్ 2వ తారీఖున ఒక పేద కుటుంబములో జన్మించింది. తన తండ్రి చెప్పులు కుట్టేవాడు, తన తల్లి నూలు మిల్లులో పనిచేసేది. తల్లి భక్తి కలిగినటువంటి స్త్రీ, కానీ తన తండ్రి మాత్రం త్రాగుడుకు బానిస అయ్యాడు. వారికి కలిగినటువంటి 7 సంతానములో మేరీ గారు 2వ కుమార్తె. మేరీ గారు తన ఆర్థిక పరిస్థితిని గమనించి తన 11వ సంవత్సరము వయస్సులోనే ఒక నూలు మిల్లులో పనిచేస్తూ ఒక్క పూట మాత్రమే చదువుకునేది. మేరీ ఒక పరిశుద్ధురాలి సావాసములో లోతైన రక్షణ అనుభవమును పొంది యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించింది. ఆమె మారు మనసు పొందిన తర్వాత తనకున్న కొద్ది చదువుతో బైబిల్ను, ఆధ్యాత్మిక పుస్తకములను చదువుచుండేది. పగలంతా పనిలో, రాత్రి సమయమంతా చదువుటలో శ్రద్ధ వహించేది. అంతేకాకుండా మిషనరీల చరిత్రలు చదువుతుండేది. అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్యకు మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర ఆమెనెంతగానో కదిలించింది. తాను అటువంటి జనుల మధ్య స్వార్థను ప్రకటించాలని ఆశపడ్డది. మొదట ఆమె ఉన్న స్థలములలో మురికివాడలలోనున్న వారిని ప్రభువులోనికి నడిపించుటకు ప్రయాసపడింది. ఆత్మల రక్షణకై ఆవేదనతో ప్రార్థిస్తూ సండే స్కూల్ టీచర్ బాధ్యతను కూడా వహించింది. అది 1873లో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మరణ వార్త ఆమెను కలవరపరిచింది. అప్పటికి మేరీ వయస్సు కేవలము 24 సంవత్సరములు మాత్రమే. ఆయనను తెల్లవారి సమాధిగా పేరొందిన ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్ళుటకు తెగించి స్కాట్లాండ్ దేశములోని యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వారి సహాయముతో 1876 ఆగస్టు 5న ఆఫ్రికా దేశములో కెలబార్ అనే ప్రదేశమునకు ప్రయాణమయ్యింది. మేరీ స్లెసర్ ఆఫ్రికా దేశములోని స్త్రీలను పరామర్శించుచు పిల్లలకు విద్య బోధిస్తూ వారి కష్ట సుఖాలను అర్థం చేసుకుంటూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించేది. వారి స్థానిక భాష అయిన ఎఫెల్ ఎంతో ఆసక్తితో నేర్చుకొని కలిసి జీవిస్తూ వారికి క్రీస్తుని గురించి బోధించేది. భయంకరమైన విగ్రహారాధన, నరబలులతో కూడినటువంటి మూర్ఖులైన ఆ జనుల మధ్య క్రూర జంతువులతో నిండి ఉన్న ఆ అడవిలో ప్రభువు కొరకు నిలబడడానికి ఆమె ఎంతగానో ప్రార్థించి ప్రభువుపై ఆధారపడి జీవించేది. 12 సంవత్సరములు వారి మధ్య నిర్విరామ కృషి చేసి అనేకులను ప్రభు పాదాల యొద్దకు నడిపించింది. ఆ తర్వాత ఆమె మరింత భయంకరమైనటువంటి ఒక యాంగోకు వెళ్ళడానికి ఆశపడ్డది. వారి యొద్దకు అంతవరకు ఎవరును కూడా వెళ్ళలేదు. వారు బహు క్రూరులు, మూర్ఖులు. వారు చేసే అమానుష రాక్షస కృత్యాలు వినడానికి కూడా ఎంతో భయంకరముగా ఉండేవి. ఎటువంటి దయాదాక్షిణ్యములు లేని నరమాంస భక్షకులు వారు. అటువంటి వారి మధ్య సేవ చేయుటకు 1888 ఆగస్టు 3వ తేదీన ఎంకెంగే అను గ్రామమునకు తాను పెంచుకున్న 5 అనాథ బిడ్డలతో బయలుదేరింది. ఆ 12 సంవత్సరములు ఆమె యొక్క ప్రేమను, దయగల హృదయమును చెవిచూచిన ఆ కెలబార్ ప్రజలు నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళుచుండగా కన్నీటితో సాగనంపారు.
తాను ఎదుర్కొనబోవు కష్టములను లెక్క చేయక క్రీస్తు వైపు చూచుచూ ఒక పూరి గుడిసెలో నివాసం ఏర్పరచుకొని విశ్వాసముతో పట్టుదల ప్రార్థనలతో పాపులను ప్రేమించి క్షమించి రక్షించగల యేసు ప్రభువుని గూర్చి చెబుతూ ఉంటే ఆ దుష్ట ప్రజలు ఆశ్చర్యపోచుండిరి. మేరీ క్రీస్తు ప్రేమతో ఎటువంటి హృదయాన్నైనా అట్లే ఆకర్షించేది. ఆ జనుల హృదయాలలో దేవుడు కనికరం లాంటి మాటలకు స్థలమే లేకపోయినా వారి హృదయాలను కరిగించి వారి అజ్ఞాన కార్యముల నుండి వారిని తొలగించి వారి నివాసములలో నివసిస్తూ వారి ఆశ్రమంలో భుజిస్తూ ఎండకు ఎండి వానకు తడుస్తూ సేవ చేసింది. ఒక క్రోవత్తిలా తాను అరించుకుపోతున్నా ఇతరులకు వెలుగునిస్తూ క్రీస్తు ప్రేమను చూపించింది. ఈ ఒకోయాంగలోని ప్రజలు బహుమూర్ఖులు. వీరిలో ఎవరైనా ముఖ్యుడు మరణిస్తే అతని ఆత్మశాంతి కొరకు కొందరు మనుషులను బలి ఇచ్చేవారు. ఒక భర్త మరణిస్తే అతని భార్యను లేక కొన్నిసార్లు అతనికున్న 2 లేక 3 భార్యలను అతనితో పాటే సజీవ సమాధి చేసేవారు. వారికి కవల పిల్లలు పుడితే అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేసేవారు. ఆ తల్లిని తరిమేవారు లేక చంపేసేవారు. మేరీ ఇలాంటి మూర్ఖమైన అలవాట్ల నుండి వారిని తప్పిస్తూ అలాంటి వారికి ఆశ్రయమిచ్చేది. 10 సంవత్సరములలో ఒకోయాంగ ప్రాంతము పూర్తిగా మారిపోయింది. నరబలులు, దురాచారములు, త్రాగుడు మొదలగు దురలవాట్ల నుండి మారి అనేకులు యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆత్మశాంతిని ఆత్మ ఆనందమును పొందారు. భయంకరమైన ప్రాంతంగా పేరొందిన ఒకోయాంగో అప్పటి నుండి సమాధాన నిలయంగా మారింది. మా తగువులు తీర్చండి, మా సమస్యలు పరిష్కరించండి అంటూ అనేకులు మేరీ యొద్దకు వచ్చేవారు. మేరీ ఓపికతో వారి సమస్యలను విని పరిష్కార మార్గాలను వారి భాషలోనే తెలియజేసేది. అప్పటికి మేరీ వయస్సు 50 సంవత్సరాలు. ఆమె అనేక బలహీనతలకు కీలవాత్తమునకు గురి అయ్యారు. అయినా కూడా తన స్వదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకొనక ఒక చక్రాల కుర్చీలో కూర్చొని సేవను కొనసాగించింది. మేరీ అనేక పాఠశాలలను, ప్రార్థనా మందిరములను కట్టించింది. తాను మాత్రము తనతో పాటు ఉన్న అనాథలతో చిన్న గుడిసెలో నివసిస్తూ నిరాడంబరముగా ఉండేది. మేరీ గారు అధిక సమయాన్ని ప్రభువు సేవలో గడుపుతుండేది. ఆదివారము వచ్చిందంటే ఇంచుమించు 10 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తూ 12 స్థలములలో బోధించేది. మేరీ ఈ స్థలములలో పనిచేసిన 40 సంవత్సరములు కేవలం 3 సార్లు మాత్రమే కొద్ది సమయం తన దేశానికి వెళ్ళి వచ్చింది. మేరీ యొక్క మాటలు, జీవితము ఎప్పుడు క్రీస్తుకే ఘనత తెచ్చేటట్టుగా ఉండేవి. తరువాత ఆమె అరణ్య ప్రాంతములో ముందుకు సాగుతూ ఐటు అనే ప్రాంతములోనికి, ఆ తరువాత మారుమూలలో ఉన్న మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించింది. సమస్త సుఖ సాధనములకు దూరముగా ఉండి ఏకాకిగా 40 సంవత్సరములు అహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి ప్రభు కొరకై తన జీవితమును వాడిన మహనీయురాలు ఈ మేరీ స్లెస్సర్. జీవితాంతం వరకు ఆఫ్రికాలోనే పరిచర్య చేయాలని నిర్ణయం తీసుకుంది. తాను ఎంతో అనారోగ్యమునకు గురి అయినను తన స్వదేశానికి వెళ్ళాలనే ఆలోచన రానివ్వలేదు. వృద్ధాప్యము వలన కదలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభువు సేవలోనే ఉండెను. మేరీ తన చివరి దినములలో పడకలో ఉన్నప్పటికీ కూడా పరలోకం గురించి ఆలోచిస్తూ ప్రార్థించేది. చివరిగా మేరీ 1915 సంవత్సరంలో జనవరి 13వ తారీఖున తన 67వ ఏట అక్కడే తన పోరాటంను ముగించి ప్రభువు ఇచ్చు కిరీటమును పొందుటకు మహిమలో ప్రవేశించింది. మేరీ గారి జీవితంలో మనం గమనిస్తే ఆమె మరణించినప్పుడు ఆమె సేవలో ఆమెకు మార్గదర్శిగా ఉండిన ఆమె బైబిల్లో ఆమె వ్రాసుకున్నటువంటి అనేక వాగ్దానములు ఉండెను. మరియు అనేక సంవత్సరములు ఆమె
ప్రభువు పరిచర్యలో కొనసాగినను ఆమె ఈ లోకంలో మిగిల్చుకున్న ఆస్తి ఏంటంటే కొన్ని పాత బట్టలు, పుస్తకములు, అలాగే ఒక పెద్ద ఉత్తరాల కట్ట. మేరీ జీవితం చరిత్రలో ఆమె పరిచర్య ఎంతో నిరాడంబరమైందో మనము గుర్తించవచ్చు. ఆమె నిస్వార్థమైన సేవ ద్వారా మార్పు పొందిన వేలాది మొరటు ప్రజలు ఆమె లేని లోటుకెంతో విలపించారు. ఆమె పెంచిన అనాథలు తల్లడిల్లారు. ఆమెన్. ఇది మేరీ స్లెస్సర్ యొక్క జీవిత చరిత్ర. ప్రియా సహోదరి, సహోదరుడా, ఒక్కసారి మన జీవితాన్ని గమనిస్తే చిన్న ఇబ్బంది, చిన్న నొప్పి, చిన్న కష్టం వస్తే తట్టుకోకుండా దేవుని నిందిస్తాం. కానీ మేరీ గారి జీవితంలో మనం గమనిస్తే ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేవుని కోసం నిలబడింది. అలాగే మనం కూడా ఎలాంటి కష్టానికి, ఎలాంటి శోధనలకు భయపడకుండా ధైర్యముగా ఉంటే దేవుడే మనల్ని చూసుకుంటాడు. వాక్యం ఏమని సెలవిస్తుంది? భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆమెన్. ఇలాగే మనందరినీ ఆయనే రక్షిస్తాడని విశ్వాసముతో ముందుకు సాగాలని కోరుకుంటూ దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.